హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పొంగనాలు కొంచెం వెరైటీగా చేద్దామని చేస్తున్నాననమాట. అది ఎలా చేస్తున్నానో మీకు కూడా చూపిస్తాను. చూద్దాం వచ్చేయండి. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయ అలాగే ఒక క్యారెట్ కూడా తీసుకున్నాననమాట. అన్నీ తురుముకొని ఆవాలు, శనగబ్యాళ్ళు, జీలకర్ర కొంచెం, పచ్చిమిరపకాయ, కరివేపాకు అన్నీ వేసుకొని ఇలా ఉ అంతే అంత కాకుండా కొంచెం మగ్గేలా ఎంచుకోవాలనమాట. ఎంచుకున్న తర్వాత వచ్చేసి కొంచెం సాల్టు, కొంచెం పసుపు కూడా వేసి వేయించుకోవాలి. అన్నీ వేయించుకున్న తర్వాత పిండిలో కొంచెం సోడా పొడి వేసేసుకొని, మనం ఇలా ఇది కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలనమాట. అంత గట్టిగా, అంత పలచగా లేకుండా ఉప్పు సరిపోయినంత వేసుకొని చూసారు కదా! ఇలా కలుపుకోవాలనమాట. ఎక్కువ నీళ్ళు కలిపినా బాగుండదు. ఎక్కువ గట్టిగా కలిపినా గట్టిగా వచ్చాయన్నమాట. నేను కలిపినట్టు కలుపుకోవాలి. చూసారు కదా! ఈ మాదిరి కలుపుకోవాలి. ఈ మాదిరి కలుపుకుంటేనే మంచిగా బాగా వచ్చాయన్నమాట పొంగనాయలు. చూసారు కదా! చాలా బాగొచ్చింది. పిండి కూడా చాలా బాగా పొంగిందనమాట. అలాగే ఇప్పుడు పొంగనాలు పెనం పెట్టేసుకొని సరిపోయినంత ఆయిల్ కొంచెం కొంచెం ఆ గుంతల్లో ఆయిల్ వేసేసుకొని పెనం బాగా ముందు కాలాలనమాట. ఆ తర్వాత ఆయిల్ వేసేసుకొని అంతే. ఆయిల్ వేసేసుకున్న తర్వాత మనం ఈ పిండి అయితే ఏది ఉందో అది గుంతల నిండా పోసేసుకోవాలి. పొంగనాలైతేనే చాలా బాగుంటాయన్నమాట. అప్పుడు మేము చిన్న పిల్లకాయలప్పుడు మేము డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కొని తినేవాళ్ళము. బయట మనకి చాలా లెక్క తెచ్చి అమ్మేవాళ్ళు అనమాట అప్పుడు. కొనుక్కొని తినేవాళ్ళం. మా అమ్మ చేస్తది పొంగనాయలు చాలా బాగుంటాయన్నమాట. నేను చేసినంత టేస్ట్ రావు. మా అమ్మ చేస్తే అంత రుచిగా ఉంటాయన్నమాట. చాలా బాగా చేస్తుంది. మా అమ్మ అంత టేస్ట్ కాకుండా కొంచెం టేస్ట్‌గా వచ్చినాయి. చాలా బాగున్నాయన్నమాట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటాయి. అలాగే క్యారెట్ ఏసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది. అలాగే మంచి కలర్ కూడా వస్తాయి. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటాయన్నమాట. ఇలా పిండి ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్కకు తిప్పుకోవడమే. చాలా ఈజీ అయింది పొంగనాయలంటే. చాలా ఈజీ వంటనమాట. భిన్న పని కూడా అయిపోతది. ఏమంత కష్టం అనిపియదు. చూసారు కదా! ఇలా అయితే అయిపోయినాయి. చాలా మెత్తగా దూదిలాగా వచ్చాయన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. చూసారు ఎంత బాగున్నాయో. క్యారెట్ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. చాలా బాగా వచ్చినాయన్నమాట. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. చూసావు కదా! మా ఆయనకి ఎత్తిపోయి పెట్టాననమాట. చాలా బాగున్నాయన్నాడు. అలాగే కారం గానీ, చట్నీ గానీ మనకు నచ్చింది వేసుకొని తినొచ్చు. కానీ ఇవి కాకుండా టమోటా పచ్చడేసుకొని తింటేనే చాలా రుచిగా అనిపించినాయి. నాకైతే చాలా బాగున్నాయనిపించినాయి. టమోటా పచ్చడేసుకొని ఎంతమందికి మీలో ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నిజంగానే చట్నీ కారం కంటే టమోటా పచ్చడే చాలా టేస్ట్‌గున్నాయి. చాలా బాగున్నాయన్నమాట. ఓకే. బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి.